హై ఫ్రెండ్స్, వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్ర పోషించిన కానిస్టేబుల్ కనకం ఈ వెబ్ సిరీస్ 6 ఎపిసోడ్లతో ఈటీవీ విన్లో రిలీజ్ అయింది. ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. కానిస్టేబుల్ కనకం రేపల్లె అనే ఊరికి కానిస్టేబుల్గా వస్తుంది. అయితే ఆ ఊరిలో అడవిగట్టు అనే ఊరి చివరి ప్రాంతంలోకి ఎవరిని వెళ్లకుండా నిషేధిస్తూ ఉంటారు. ఆ ఊరిలో ఆ ప్లేస్లో ఏం జరుగుతుంది, కనపడకుండా పోయిన ముగ్గురు అమ్మాయిలు ఏమయ్యారు, ఈ పనులన్నీ చేస్తుంది ఎవరు, అసలు ఎందుకు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అన్నది వెబ్ సిరీస్ చూడాలి. కానిస్టేబుల్ కనకం చూడడానికి వెరైటీగా అనిపిస్తుంది. స్టార్టింగ్ అక్కడక్కడ అంటి పెట్టుకున్న గ్రాఫిక్స్తో, అనవసరమైన ఎడిటింగ్ ఎఫెక్ట్స్తో కొంచెం ఇబ్బంది పెడుతుంది అప్పుడప్పుడు. అయితే ఫస్ట్ 3 ఎపిసోడ్లు చాలా ఇంట్రెస్టింగ్గా సాగుతుంది. 4వ ఎపిసోడ్ నుంచి 5వ ఎపిసోడ్లకు వచ్చేలోపు ఇవన్నీ ఎక్కడో చూసినట్లే ఉంది అన్న ఫీలింగ్ కలుగుతుంది. అఫ్ కోర్స్ ఈ వెబ్ సిరీస్ లాంటిదే విరాటపరం అనే వెబ్ సిరీస్ కూడా ఉంది. కాకపోతే అది కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది, ఇది కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. కానీ ఇంచుమించు ఒకే పోలికలతో ఉన్నట్లు ఉంటాయి. వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రని పర్వాలేదనిపించేలా పోషించింది. రాజీవ్ కనకాల పాత్రకు న్యాయం చేసిన అతని యాస కావాలని తెచ్చిపెట్టుకున్నట్లు అనిపిస్తుంది. సదాశివం అనే పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషించిన వ్యక్తి చాలా న్యాచురల్గా చేశాడు. అవసరాల శ్రీనివాస్ ఓకే అనిపిస్తాడు. అతనికి చేసిన గెటప్ కానీ, అతని పాత్రకి ఇచ్చిన ట్విస్ట్ కానీ మనం ముందే ఊహించవచ్చు. ఇక లాస్ట్ ఎపిసోడ్కి వచ్చేసరికి ఏదో సరదాగా తెద్దామన్నట్లు తీసినట్లు అనిపిస్తుంది, కానీ చాలా ఇంట్రెస్టింగ్గా కథను కొత్తగా చెప్దామని, గొప్పగా చెప్దామని ట్రై చేసినట్లు అనిపిస్తుంది. ఫోటోగ్రఫీ ఓకే, గ్రాఫిక్ వర్క్ మాత్రం చాలా చక్కగా చేయలేకపోయారు. ఎడిటింగ్ అస్సలు బాగోలేదు. అనవసరంగా మధ్య మధ్యలో కొన్ని ఎఫెక్ట్లు వస్తూ ఉంటాయి, అవి చిరాకు తెప్పిస్తాయి. తెలుగులోనే రిలీజ్ అయిన ఈ వెబ్ సిరీస్లో అసభ్యకర సన్నివేశాలు కానీ, మరీ బీభత్సం వైలెన్స్ అనిపించే సన్నివేశాలు లేవు. చాలా కటింగ్స్ పడ్డాయి. వర్ష బొల్లమ్మ ఇంటి పేర్లు ఎందుకు పెట్టుకుంటారో చివరిన అర్థం కాదు. అవన్నీ బాగుంటాయంటే ఇక ఈ పేర్లు ఉంటాయి. ఏదో పర్వాలేదు అనిపించింది. అస్సలు అంత వీకు, బల్లిని చూసి భయపడే అమ్మాయి పోలీస్ కానిస్టేబుల్ అవ్వాలని ఎలా అనుకుంటుంది? నువ్వు ఎలాగన్నా సాధించాలమ్మా, నువ్వు అనుకున్నది సాధించాలి అని తండ్రి అంటూ ఉంటాడు. అసలు ఆవిడ ఏమనుకుంది? ఆవిడేమో అనుకోలేదు. పోలీస్ కానిస్టేబుల్ సెలక్షన్స్కి ఎలా ఎంపికయిందో కూడా అర్థం కాదు మనకి. హైట్ ఉండదు, పిరికిది, కండలు ఎన్నో ఉంటాయంటే అవి ఉండవు, బాడీయే సరిగ్గా ఉండదు. అలాంటప్పుడు ఈ అమ్మాయిని పోలీస్ కానిస్టేబుల్గా ఎలా సెలెక్ట్ చేశారు? తీయాలి అనుకున్నప్పుడు ఇలాంటి వెబ్ సిరీస్లు తీస్తారు, కానీ వర్ష బొల్లమ్మ ఈ పాత్రకి అస్సలు సూట్ అవ్వలేదని చెప్పొచ్చు. టైటిల్ రోల్కి అస్సలు సూట్ అవ్వని పాత్ర పోషించిన వర్ష బొల్లమ్మ అంత పెద్దగా ఆకట్టుకోదు. ఈ వెబ్ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ 2/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. బాబాయ్ ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?